శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవా. జై శ్రీమన్నారాయణ. గురుదేవా, ఈ రోజుల్లో చాలామంది స్త్రీ శాపం తగిలితే వాడు పురెక్కడు, వాడి జీవితం ఆగమైపోతుంది అంటున్నారు. స్త్రీ శాపం ఎప్పుడు తగులుతుంది? మామూలుగా ఏంటంటే కనుక స్త్రీ శాపం ఇది ఏంటంటే ఈ రోజు కాదండి, పురాతన కాలం నుంచి కూడా స్త్రీ శాపం అనేది మనకు చూస్తూ ఉన్నాం అనమాట. రావణాసుడు సైతం కూడా స్త్రీ శాపంతోనే రావణాసుడు హతమారిపోయినాడు. అలా చూసుకుంటే భారతంలో కూడా చాలామంది హతమారిపోయినాడు. కాకపోతే భారతం గురించి చెప్పుకుంటే చాలామందికి నచ్చదు. ఎందుకంటే సనాతన ధర్మంలో భారతంలో సంబంధించిన విలువలు కాపాడలేకపోయినా అది ఎత్తి చూపిస్తే కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా చూపించకూడదు అనమాట. ఇది మన గురించి మనమే చెప్పుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇలాగ స్త్రీ స్థాపంతో బలైన వాళ్ళ పేర్లు తీసుకున్నట్టయితే కనుక మనకి ఈ యుగము, కలియుగము, లేకపోతే ద్రౌపదయుగము, త్రైతాయుగం అనేది లేదు. ప్రతి యుగంలో కూడా స్త్రీ శాపానికి బలైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఓకే. స్త్రీ శాపం అంటే చాలా గొప్ప విశేషవంతమైనటువంటి కర్మ. అది పెద్ద కర్మ అన్నట్టు అనమాట. మరో జన్మ ఉంటుంది మనిషికి అంటే స్త్రీ శాపం ద్వారా పుట్టేటువంటి వారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి స్త్రీ శాపం అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే, మనం ఏం చేయకపోయినా, మనకి ఏం సంబంధం లేకపోయినా, పుట్టిన దగ్గర నుంచి తలెత్తి చూడలేకపోయినా కూడా ఈ స్త్రీ శాపం అనేది ఎలా ఉంటుందంటే, మన పూర్వీకులు ఏదైనా చేస్తున్నా కామన్గా ఏంటంటే కొన్ని మనము ఎందుకు వస్తే స్త్రీ శాపం అని చెప్పుకున్నట్టయితే కనుక, అసలు స్త్రీ శాపం అనేది ఆడపిల్లని ఏడిపించిన, అంటే కూతురైనా కావచ్చు, చెల్లి అయినా కావచ్చు, తల్లి అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, రిలేషన్ ఏదైనా కావచ్చు, ఆడపిల్ల మన ద్వారా ఏడవటం, కంటతడి పెట్టడం, ఇది ఒకటైతే ప్రెగ్నెన్సీ సీరియల్ని ఏడిపించడం, మనకి ఆకతాయి తరంగా ఆడవాళ్ళని హింసించడము, లవ్ జిహాద్ లాంటివి చేయటము, పెళ్ళి అయిన తర్వాత మరొక ఆడపిల్ల వైపు చూడటము, ఈ ఆడపిల్లని చెడగొట్టే తత్వంలో మాట్లాడటము, కనీసం అట్లీస్ట్ వాళ్ళ మీద చెయ్యెత్తాలని ఒక ఆలోచన రావటము, హింసించడము, వారి డబ్బులు వాడుకోవటము, మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా వారిని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళని స్థలాలు కొన్ని ఉంటాయి, వాటిలో తీసుకువెళ్ళటము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవార్లు సైతం కూడా అమ్మవార్ల పేరు చెప్పేసని డబ్బు తీసుకొని గుంజేసుకొని వారు లాక్కోవటము, అమ్మవారికి ఏదో చేస్తా అని చెప్పి మొక్కుబడులు ఉండటము, అమ్మవారికి ఏం చేయలేని పరిస్థితి ఉండటము, అలానే ఈ పాము పొట్టులు ఉన్నటువంటి చెట్లు నరకటము, వేప చెట్టు నరకటము, రావి చెట్టు నరకటము, పూజలు చేయకుండా సరిగా వదిలివేయటము, విగ్రహాలు ప్రతిష్ఠించేసి పట్టించుకోకపోవటము, ఇలాగా స్త్రీకి సంబంధించిన చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్త్రీ దోషాల కింద వస్తాయి. పెళ్ళైన తర్వాత భార్యని హింసించడము, కొట్టడము, తిట్టడము, నరికేయటము, చంపడము, విడాకులు ఇవ్వటము. విడాకులు ఇచ్చేటటువంటి స్త్రీ దోషం వేరే ఇంకోటి లేదు. స్త్రీకి విడాకులు ఇవ్వాలి అనే ఆలోచనే స్త్రీ దోషం. దానికి మించి వేరే స్త్రీ దోషాలే లేవు. భారతదేశంలో కాదు, వేరే దేశాలైనా సరే ఇప్పుడున్నటువంటి కలియుగంలో కనుక విడాకులు ఇవ్వాలనే ఆలోచన వచ్చినా స్త్రీ దోషం కింద వెళ్ళిపోద్ది. ఓకే. ఈ దోషం ఉంటే ఈ దోషం నుంచి ఎలా బయటపడాలి గురుదేవా? ఈ విడాకులు ఇవ్వడమే కాకుండా మరో పెళ్లి చేసుకోవడం. మరో పెళ్లి చేసుకోవటం, అలానే పిల్లలు పుట్టిన తర్వాత గర్భంలోనే చంపివేయటం, అమ్మివేయటం, కిడ్నాపులు చేయటం, మానభంగాలు చేయటం, ఇవన్నీ కూడా స్త్రీ దోషం కిందే వస్తాయి. అప్పుడు ఆ రోజులు సుఖంగా ఉండొచ్చేమో, ఆ రోజు ప్రశాంతంగా ఉండొచ్చేమో. స్త్రీని అసలు వేరే ఉద్దేశంతో చూసినా కూడా స్త్రీ దోషం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు 10 మందిలో ఒకరైతే ఖచ్చితంగా చేస్తున్నాం. అందుకే పునర్జన్మ ఉన్నా కూడా ఎన్నో రకాల వైరస్లతోనో లేకపోతే విపత్తులతోనో చాలామంది ముచ్చివత పడుతూ ఉంటారు, తెలియకుండా కూడా ముచ్చివత పడుతూ ఉంటారు. అందుకే 120 సంవత్సరాల మనిషి జీవితంలో ఇప్పుడు 3% కూడా ఉన్నట్ల 30-40 సంవత్సరాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉండట్లేదు. ఏదో ఒక రోగం, కంటి నిండా నిద్ర ఉండదు, మనసు నిండా ప్రశాంతత ఉండదు, కడుపు నిండా తినేదానికి ఉండదు. అది ప్రశాంతత ఉండదు కాదు, వాళ్ళకి అనుభవించడానికి అది ఒక శాపం అన్నమాట వాళ్ళకి. ఇది మన పూర్వీకులు కానీ ఇంకెవరైనా చేస్తూ కూడా మన తరాల వారికి అది వస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. అది అనుభవం ఎట్లా ఉండిద్దంటే, ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవటం, పెళ్ళిళ్ళు అవ్వకపోవటం, పెళ్ళిళ్ళైనా సుఖంగా ఉండకపోవటం, టార్చర్ అనేది ఎలా ఉండి కనిపించడం, భూలోకం మీద నరకం చూడటము, ఇలాంటివన్నీ వీరు ఇప్పుడు సిమ్టమ్స్ అనమాట. అంటే వారికి స్త్రీ దోషం ఉన్నదే తెలుసుకోవాలి కదా, తెలుసుకునే దానికి సిమ్టమ్స్ అనమాట. అలానే వీరికి ఏంటంటే కనుక పెళ్ళి అవ్వదు, పెళ్ళి అయినా సుఖం ఉండదు, సుఖమైన పిల్లలు ఉండరు, పిల్లలు ఉన్నా కూడా అంగవైకల్యంతో ఉంటారు, బాలారిష్ట రోగాలతో ఉంటుంటారు. ఎప్పుడు కూడా స్త్రీ నుంచి వీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు, టార్చర్ పెడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ అనుభవించే వారందరికీ కూడా స్త్రీ దోషం శాపం ఉన్నది అని అర్థం. ఓకే.
అలాంటి సిమ్టమ్స్ ఎవరిలోనే ఉన్నాయంటే భార్య నుంచి ఎక్కువ టార్చర్ పడ్డా, ఇబ్బందులున్నా, అప్పులు పాలైనా ఇవన్నీ కూడా స్త్రీ దోషం కింద వస్తుంది. ఓకే. ఎంత వయసు వచ్చిన పెళ్ళిళ్ళు అవ్వవు. ఇప్పుడు చాలా మందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయా? అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. అలాంటి స్త్రీ దోషం పోవాలి. ఉమ్. పోవాలంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. చాలా రకాల వారి అనుభవానుసారంగా వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీ దోషం దానికి ఉపశమనం ఉంటుంది తప్పితే పూర్తిగా పోయేదానికి ఉండదు. ఓకే. స్త్రీ దోషానికి కేవలం ఉపశమనమే. కాసేపు మాత్రమే. ఇప్పుడు పెళ్ళి అవ్వట్లేదంటే ఏదో ఒక రెమెడీ చేస్తాడు. ఉమ్. వాడి దరిద్రం బాలిపోతే పెళ్ళి అవుతుంది. దరిద్రం బాగుంటే అవ్వదు. ఉమ్. ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, నాకు పిల్లలు పుట్టట్లేదు, ఇవన్నీ కూడా స్త్రీ దోషం కిందే. వేరే దోషాల కన్నా తర్వాత స్త్రీ దోషం ఉంటేనే అలాగ అవుతుందన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా మనము వ్యత్యాసించుకోవచ్చు. చిన్న చిన్న పరిహారాలు కూడా మనము చేసుకునే దానికైతే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే. ఇదేంటంటే కనుక మనకి ఇళ్లలో, మన ఇళ్లలోనూ అక్కయ్యకో, చెల్లెలకో, లేకపోతే చుట్టూ బంధుమిత్రులకో, లేదా పక్కన ఉండేటువంటి లేబర్స్ ఉంటారు చాలామంది. ఆ లేబర్స్ పుట్టినటువంటి పిల్లలు, వీధిలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా స్కూల్కో, కాలేజీలకు వెళ్తే చంటి పిల్లలు దొరుకుతూ ఉంటారు. నర్సరీ స్కూల్స్ వెళ్తే దొరుకుతుంటారు. ఇలాగా కన్య పిల్లల్ని తీసుకొచ్చేసి, అంటే వాళ్ళకి రజస్వాలు అవ్వకముందు కన్య పిల్లలుగా ఉంటారు. 10 సంవత్సరాల లోపు వారిని, ఆ 10 సంవత్సరాల లోపు పిల్లల్ని ఒక 12 మందిని తీసుకొచ్చేసి వారికి పాదసేవ చేసుకోవాలి. ఆ కన్య పిల్లలకి బట్టలు పెట్టాలి. మనిషిని టచ్ చేయకూడదండి. ఏ పిల్లలైనా సరే ఆడపిల్లని టచ్ చేయకూడదు. వీరికి పెళ్ళై ఉంటే భార్య భర్తలను చేసుకోవాలి. పెళ్ళి కాకపోతే కనుక వారి ఒక్కరైనా సరే దసరా సమయంలో కానీ, సంక్రాంతి సమయంలో కానీ, వేరే ఏ ఇతర రోజైనా సరే, దీపావళి సమయంలో కానీ ఇంటికి తీసుకొచ్చుకొని వారికి మర్యాద పూర్వకంగా చేసేసి, వారికి పంచపరవణాలు పెట్టేసి, వారికి కడుపు నిండా అన్నం పెట్టాలి. వారి కడుపు నిండా పెట్టేసి ఎలాంటి దోషాలున్నా పోవాలని చెప్పేసి అని ఎర్ర పువ్వులు, ఎల్లో కలర్ పువ్వులు, వైట్ కలర్ పువ్వులతో వారి పాదాలకి నమస్కారం చేసుకోవాలి. దీనికి కామాఖ్య దగ్గరికి వెళ్ళవసరం. కామాఖ్యకి చేసేటప్పుడు పూజలు వేరే. ఓకే. ఈ స్త్రీ దోషం పోవడానికి కామాఖ్యలో ఏం చేయరు. కామాఖ్యలో ఇంకా ఆవిడ స్త్రీ దోషం ఉంది అంటే ఇంకా ఆవిడ ఇంకా ఎక్కువ పవర్తో చూసేసి ఇంకా అనుభవించేలా చేస్తుంది. కామాఖ్యలో చేసేటువంటి దోషాలకి వేరే అసలు. వీరందరూ కూడా కామాఖ్యలో చేయించుకుంటే అయిపోద్దని చెప్పేసి అన్ని తీసుకోవడం తప్పితే కామాఖ్యలో స్త్రీ దోషానికి పూజలు చేయరు. కామాఖ్యలో స్త్రీ దోషానికి సంబంధించి అసలు ఏమీ ఉండదు. అక్కడ వేరేటువంటి దోషాలు అది మరి మరొక అధ్యాయంలో చూద్దాం. అయితే ఈ స్త్రీ దోషం పోవడానికి ముఖ్యంగా ఏంటంటే కనుక వారిని, ఆ కన్నిపిల్లల్ని ఇంటికి పిలిపించుకొని అక్కడ బ్రాహ్మణుల ఉత్తమంతో చేసుకోవచ్చు. లేదంటే వీరి మామూలుగా కూడా ఒక నోముగా నోచుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమి భుజించకుండా ఫాస్టింగ్ చేసుకోవాలి. వారి ఆరోగ్యం సహకరించిన మేర భుజించకుండా ఫాస్టింగ్ చేసుకొని కన్నిపిల్లల్ని 12 మందిని పిలుచుకోవాలి. ఆ 12 మందికి కూడా బట్టలు సమర్పించుకోవాలి. పొట్టు వస్త్రాలు వారికి పెట్టేసి కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. వారికి అవసరమైతే వారికి ఏదైనా సన్మానం లాంటివి చేసుకోవాలి. వారికి ఏది కావాలంటే అది ఉపాధి అవకాశాలు కల్పించేలాగా వారి స్తోమత కొంది వారికి ఏదో ఒక రకమైన సహాయం చేయాలి. అలాంటి కన్యపిల్లలు చేయడం ద్వారా 75% వారికి స్త్రీ దోషం పోతుంది. 75% వారికి స్త్రీ దోషం పోతుంది. మరొకటి ఏంటంటే కనుక ఈ పిల్లల్ని కాకుండా ఇదే కాకుండాను ఎక్కడైనా సరే ఇక్కడ మనకి నదులు ఉంటాయి. ఈ నదుల్లోనూ వారు కనీసం ఒక 3 నదుల్లో స్నానం ఆచరించాలి. ఒక మాసంలో కాకపోయినా 2-3 మాసాలైనా సరే 3 నదుల్లో స్నానం ఆచరించాలి. ఆ 3 నదుల్లో ఆచరించేటువంటి స్నానం అప్పుడు వీరు గోధుమలు, జొన్నలు తీసుకొని వెళ్ళాలి. క్యాష్యూ నట్ తీసుకెళ్ళాలి. కాజు పాకులు చొప్పున తీసుకుని వెళ్ళేసి ఆ నదిలో ఆచరించే స్నానం అప్పుడు వీరికి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా వలిచి వేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత వీరు ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే దుర్గామాత కానీ, లలితమ్మవారు కానీ, పార్వతమ్మవారు కానీ, ఎక్కడైనా వారికి అమ్మవార్ల ఆలయాలు ఉంటే కనుక కనీసం గ్రామదేవతల ఆలయాలు ఉన్నా కూడా వారికి అక్కడ బట్టలు, పట్టు వస్త్రాలు సమర్పించుకొని వారికి బండారు కానీ, కుంకుమచ్చని కానీ చేయించుకుంటూ ఉండాలి. ఇవి చేస్తే వారికి మానసమ్మ వారికి కూడా పూజించుకుంటే, వారికి దగ్గర సమీపంలో మానసమ్మ వారు ఉన్నారనుకోండి, అక్కడైనా పూజించుకోవచ్చు. ఇవి చేస్తే వారికి స్త్రీ దోషాన్ని నుంచి పూర్తిగా విమోచనం అనేది అవుతుంది. అప్పుడు వారికి వివాహం అవడానికి కానీ, ఆరోగ్యం సహకరించడానికి కానీ, డబ్బు నిలకడగా ఉండడానికి కానీ ఖచ్చితంగా ఉంటుంది. స్త్రీ దోషం ఉన్న దగ్గర లక్ష్మీ అమ్మవారు కూడా ఉండరు. ఎంత చేసినా నిలకడగా ఉండదు. కాబట్టి కుక్కికి వెళ్ళొచ్చు, అక్కడ వేరే దోషాలు. కామాఖ్య వెళ్ళొచ్చు, అక్కడ వేరే దోషాలు. అవన్నీ కూడా ఉపశమనం తప్పితే పూర్తిగా పోవు. కానీ ఇవి చేస్తే మనం స్వయంగా చేస్తుంటాం కాబట్టి ఇవి ఖచ్చితంగా ఉపశమనం కాదు, పూర్తిగా మలుచుకొని పోయేదానికైతే ఆస్కారాలు ఉన్నాయి. ఇంకోటి ఉండేది, స్త్రీ దోషానికి తంత్రం ద్వారా చేసేటువంటి కొన్ని ఉంటాయి, ఉచ్చారణలు చేసేవి ఉంటాయి అన్నమాట. అవేంటంటే స్త్రీ దోషం ఎలా ఉంటుందంటే మన లోపల మనకి ఆ స్త్రీలకైతే గర్భశ్రేయం ఉంటుంది. గర్భసంచి సపరేట్గా ఉండేసి వారికి గర్భం దాల్చేందుకు అవకాశాలు ఉంటాయి. పురుషులు అలా ఉండవు. కానీ స్త్రీ దోషం ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలో ఒక గర్భం ఏర్పడింది, ఒక సంచి ఏర్పడింది. అది ఇక్కడ అంటే లివర్ ప్యాటర్ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ కింద ఇక్కడ బెటర్ ఒకటి ఏర్పాటు చేసుకుంటుంది. అది స్త్రీలకైతేనేమో ఈ మనకి ఏమంటారంటే పైబ్లాడ్స్ అంటారు.
ఫైబ్రాయిడ్స్ కింద వస్తుంది. పురుషులకైతేనేమో వారికి వేరే విధంగాను వచ్చేస్తాయి అనమాట. పురుషులకైతే అంగం పని చేయకుండాను, బ్లడ్ సర్క్యులేషన్ ఆగేసేలాగా, స్కిన్ ప్రాబ్లం వచ్చేలాగా, ఇవన్నీ కూడా స్త్రీ దోషాల కిందే వస్తాయి. వాళ్ళకి సంసారాన్ని పనికి రాకుండా చేయటము, ఏది కూడా ఉపయోగం లేక నరాలు వీక్నెస్ చేయటము, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా స్త్రీ దోషం కిందే వస్తాయి. మనకి లివర్ కింద ఒక ప్యాడర్ చేసుకుంటాయి అవి. మనకి ఎంత అంటే రూపాయి కాయిన్ ఉంటుంది కదా, అంత ప్యాడర్ చేసుకొని దాంట్లో గూడు పెట్టుకొని అక్కడ ఉంటాయి అనమాట. అవి ఆ శక్తులు, స్త్రీ దోషం శక్తులు అక్కడ ఉంటాయి. అక్కడ ఉండేసి వీళ్ళని హింసిస్తూ ఉంటాయి. ఎవరైనా స్త్రీ కనిపిస్తే మళ్ళీ ఏడిపించు, నాలో ఇంకా కల్పించే, అంటే నాకు ఇంకా పవర్ని పెంచు అని చెప్పి చేస్తుంటాయి అనమాట. అందుకే మనం ఎప్పుడప్పుడు మన కాన్షియస్ పని చేయకుండా ఉంటుంది. మనకు డ్రగ్స్కి కానీ, మత్తు బానిసలకు కానీ, లేకపోతే మందు గిందు తాగుతుంటారు, పబ్లు గిబ్లుకి వెళ్తూ ఉంటారు కదా, ఎంజాయ్ చేస్తూ. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి స్త్రీ శక్తి ఏం చేస్తుందంటే చెడు, ఇంకా నువ్వు నాశనం అయిపో, ఇంకా వాళ్ళని కదిలిచ్చు, మరో జన్మ కూడా నువ్వు ఇట్లా అనుభవించు అని చెప్పి వాళ్ళ చేత వాళ్ళ మైండ్ సెట్ కాన్షియస్లో ఆ పిల్లని ఏడిపించేసాయి, ఆ పిల్లని కిడ్నాప్ చేసేసాయి, ఆ పిల్లని మానభంగం చేసి చంపేసాయి అని చెప్పి క్రూరత్వాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రూరత్వం క్రియేట్ చేసినప్పుడు మనము మన కాన్షియస్లో ఉండాలి. పెద్దవాళ్ళ మాటలు వినడమా, లేకపోతే ఏదో జపం చేసుకోవడమా, చంద్రుడి జపం చేసుకోవడమా, లేదా శుక్రుడి జపం చేసుకుంటుంటే స్త్రీ శక్తి యొక్క ఆ దోషం అనేది కొంతమేర తగ్గుతూ ఉంటుంది. అవి లేకుండా ఫ్రెండ్స్ పిలిచారు, వాళ్ళు పిలిచారు అని చెప్పి వెళ్ళి విచ్చలవిడితనంతో రేవు పాటలు అవి చేసుకున్నాం అనుకోండి, స్త్రీ దోషం ఎక్కువవుతుంది. అందుకే చూసారా, ఎప్పుడైనా ఒకసారి చెడు చేసేవాళ్ళు ఎక్కడైనా దొరికిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ కర్మ అయిపోయింది అన్నట్టుగా. కాబట్టి ఎవరికేం తప్పదు, ఇది రాజకీయ నాయకులకేం తప్పదు, సినీ సెలబ్రిటీలకేం తప్పదు, కామన్ మ్యాన్కేం తప్పదు, ఎవరికేం తప్పదండి. స్త్రీ దోషం వచ్చింది, స్త్రీ దోషం ఉంది అంటే కనుక ఎంతటి వాడినైనా సరే నేల అంటించేస్తుంది, నేలకి అంటించేస్తుంది, ముక్కు రాసిస్తే నేలకి. అమ్మవారు అంత గొప్ప అనమాట. భూదేవి అంటే అంత సామాన్యమైన వ్యక్తి కాదు. తెలంగాణ అమ్మవారు, ఆంధ్ర అమ్మవారు కాదు. భూదేవత అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అయితే మనకి లివర్ బ్యాటర్లో కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎవరికైనా సరే మందు తాగే వాళ్ళకి ఇంకా తాగని చెప్పేసి లివర్ కొట్టేస్తుంది దానికోసమే. కాబట్టి స్త్రీ దోషానికి పరిహారాలు చిన్నగానే ఉంటాయి. దీన్ని వారికి అవ్వలేదు, ఇంకా స్త్రీ దోషం ఉంది అంటే దాన్ని తంత్రం ద్వారా చేసేటువంటి విధానాలు అయితే కనపడుతూ ఉంటాయి అన్నమాట. అది అందరు గురువులు అంత ఈజీగా చేయరు. గురువులు నమ్మి వెళ్ళారంటే మాత్రం మళ్ళీ అదొక తలకాయ నొప్పి బలైపోతూ ఉంటారు.